అందరికీ నమస్కారం. ఉత్తరాయణంలో మాఘమాసానికి ఎంతటి విశిష్టత ఉందో, దక్షిణాయనంలో కార్తీక మాసానికి అంతటి వైభవం ఉందన్నమాట. ఈ నెలలో పాడ్యమి, చతుర్దశి, ద్వాదశి, ఏకాదశి ఇట్లా కొన్ని దినాలకు ప్రత్యేకమైన ఆ, ప్రాధాన్యం ఉందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు. ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండి, రాత్రంతా జాగారం ఉండి, మర్నాడు పొద్దున్నే ద్వాదశి ఘడియలు దాటకుండా పారణ చేస్తారు. రాత్రంతా జాగారం ఉండి విష్ణు కథలు వినడం, అంటే ఏ భగవంతుడిని వాళ్ళు కొలుస్తారో వాళ్ళ కథలు, సత్కీర్తనలు, భజనలు, నాట్యాలు ఇవన్నీ చేయడం. ద్వాదశి ఘడియలు మించకుండా మర్నాడు పారణ చేయడం. పారణ అంటే ఉపవాసాన్ని విరమించడం. అది చేస్తారనమాట. ఈ ద్వాదశి వ్రత మహాత్మ్యాన్ని గురించి ఒక కథ మనకు కార్తీక పురాణంలో ఉంది. ఈ కార్తీక మాసంలో 30 రోజులు కూడా పండుగల్లాగా జరుపుకుంటూ 30 రోజులు కార్తీక పురాణం అనే పురాణాన్ని చదువుతారు. ఈ కార్తీక పురాణాన్ని గురించి స్కాంద పురాణంలో విశేషంగా చెప్పారనమాట. ఈ ద్వాదశి విశేషం ఏమిటి అంటే, అంబరీషుడని ఒక మహారాజు ఉండేవాడు. అతను ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించేవాడు. సంవత్సరం అంతా ఆచరించి సంవత్సరం చివరిలో వస్తున్న ద్వాదశి నాడు పారణ చేసి ఆ ఉపవాసాన్ని విరమించి చక్కగా దాన్ని ఉద్యాపన చేసుకునేవాడు. ఈ విధంగా చేస్తున్నాడు చాలా సంవత్సరాలు. ఒక సంవత్సరం ఏమైందంటే, ద్వాదశి నాడు ఈయన పారణ చెయ్యాలి, ఇంకా అయిపోతున్నాయి ద్వాదశి ఘడియలు, ఇంకా కొంతకాలమే ఉంది. ఆ సమయంలో దుర్వాసో మహాముని వచ్చాడు ఆయన దగ్గరికి. అబ్బో, మహాముని వచ్చాడు, మహా తపస్సంపన్నుడు, యశస్శాలి, అన్నిటికీ మించి చాలా కోపిష్టివాడు. కోపం వస్తే చటుక్కుని శపించేస్తాడు. అందువల్ల ఈయన భయపడ్డాడు, ఆనందించాడు. ఆయన పాదాలు గడిగి నీళ్లు నెత్తిని జల్లుకున్నాడు. స్వామి, ఏం చేశారు, చాలా సంతోషం. ద్వాదశి నాడు ఇప్పుడు పారణకు సమయం అవుతున్నది, మీరు కూడా నా ఆతిథ్యం స్వీకరించండి ఈ రోజు అన్నాడు. ఆయన కూడా విష్ణు భక్తుడే కనుక సరే నదికి వెళ్ళి స్నానం చేసి వస్తానన్నాడు. వెళ్ళాడు. సరే వెళ్ళాడు. ఆయన రానేలేదు ఎంతసేపటికి. సరే అంబరీషులు వారు ఎదురు చూశారు. ఘడియలు మించిపోతున్నాయి. ఘడియలు మించి ఏమి తీసుకోకుండా ఉంటే ఉపవాసం, ఇన్ని రోజులు చేసిన ఉపవాసం వ్యర్థమైపోతుంది. విష్ణు భక్తుడికి అది పెద్ద మనసుకి ఆఘాతం కలిగించే విషయం. సరే, ఆయన రాకుండా తింటే అతిథి సత్కారాన్ని అవమానం చేసినట్లు అవుతుంది. అందుకని ఈయన ఆలోచించి అక్కడున్న కార్తాంతికులు, పురోహితులు, పండితులు వాళ్ళందరినీ పిలిచి సంప్రదించాడు. ఏం పర్వాలేదండి, తులసి తీర్థం తీసుకోవచ్చు, తినకపోయినా పర్వాలేదు. పారణ చేయడానికి ద్వాదశి ఘడియలు మించిపోకుండా తీర్థం తీసుకుంటే చాలు అన్నారు. సరే అనుకుని తర్జన భర్జనలు పడి చివరికి ఒక మిళ్ళు గరిటెడు తీర్థం పుచ్చుకున్నాడు ఆయన. ఈయన పుచ్చుకుని చేయి దుడుచుకుంటూ ఉండగా ఆయన వచ్చేసాడు. దుర్వాస మహాముని, నన్ను పిలిచి ఆతిథ్యం ఇస్తానని చెప్పి మాట ఇచ్చి నీవు భోజనం చేసి చేయగడుకుంటావా అన్నాడు అనమాట. స్వామి, నేను భోజనం చేయలేదు, అందరినీ సంప్రదించాను, తీర్థం తీసుకున్నాను అంతే అని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడు. దుర్వాస మహర్షి కోపం వచ్చింది కదా, ఆయన అతన్ని పరీక్షించడానికి వచ్చాడు. కానీ అసలు జరగబోయే పరీక్ష ఆయనకే జరగబోతుంది. ఇప్పుడు కోపం వచ్చేసింది ఆయనకు. లేదు నువ్వు తిన్నామన్నాడు. లేదండి, తులసి తీర్థమే తీసుకున్నాను, కావాలంటే ఇక్కడ వాళ్ళని అడగండి అంటే, వాళ్ళందరూ నీ ప్రజలు కదా, నీకు అనుకూలంగానే చెప్తారు అని అన్నాడు. ఒప్పుకోలేదు. ఆ కోపాన్ని తగ్గించుకోలేదు. ఇక దాంతో ఆయన ఒక కృత్యం సృష్టించి అంబరీషుడి మీదకి పంపించేటప్పటికి ఈయన భయపడిపోయి నిరంతరం కూడా విష్ణు నామస్మరణం చేస్తుంటాడు కాబట్టి విష్ణువు ఇతని భక్తికి మెచ్చి సుదర్శన చక్రాన్ని అతనికి సహాయకుడుగా ఉంచాడు అనమాట, అతని రక్షణ కోసం. అది వెళ్ళి కృత్యని మింగేసి దుర్వాస మహర్షి మీదకి వెళ్ళింది. ఇక ఇప్పుడు వ్యవహారం తిరగబడేసరికి దుర్వాస ముని ఏం చేయాలో తోచక పరిగెత్తాడు అక్కడి నుంచి. దేవలోకం వెళ్ళాడు. చుట్టుపక్కల వాళ్ళందరినీ, మహామునులని, వాళ్ళని వెళ్ళని అడిగాడు. మా వల్ల కాదయ్యా, ఈ సుదర్శన చక్రాన్ని మేమేమీ అడ్డుకోలేము అన్నారు వాళ్ళు. సరే, ఇక అక్కడి నుంచి కైలాసం వెళ్ళాడు. ఈశ్వరుడు కూడా నేనేం చేయలేను అన్నాడు. బ్రహ్మలోకం వెళ్ళాడు. బ్రహ్మదేవుడు కూడా మా నాన్నగారి సుదర్శన చక్రం అది, నేనేం చేయలేను అని అన్నాడు. సరే, ఇక చివరికి వైకుంఠం వెళ్ళాడు. నేను భక్తవశంకరుణ్ణి, అందువల్ల భక్తులకు లోబడి ఉంటాను, వాడు చెప్పినట్లు వింటా.
అందువల్ల నేను ఈ చక్రాన్ని నేనేం అడ్డుకోలేను, నువ్వు వెళ్ళి మళ్ళా నా భక్తుడిని వేడుకో అన్నాడు. నీకు తెలుసు కదా, నీవు విష్ణు భక్తుడివే, ఎందుకు ఇట్లా చేశావు నువ్వు అని అన్నాడు అనమాట. అంటే దుర్వాస మహర్షి కోపం ఆపుకోలేక ఇట్లా చేశాను, పొరపాటు అయిపోయిందంటే ఆ మాట ఏదో వెళ్ళి అంబరీషుడికి చెప్పు అని అన్నాడు. సరేనని చెప్పి మళ్ళా వెనక్కి వచ్చి భూలోకానికి అంబరీషుడి దగ్గరికి వచ్చి అతని పాదాల మీద పడిపోతే అతను ఆపి, స్వామి ఇంత పని చేయకండి, మహాతపస్వి మీరు వచ్చి ఇట్లా నా కాళ్ళ మీద పడకూడదు, నేను చిన్నవాడిని, తప్పు అని అన్నాడు. సరే నన్ను ముందు అసలు సుదర్శన చక్రం నుంచి రక్షించు అన్నాడు దుర్వాస మహాముని. సరేనని సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు అంబరీషుడు. ప్రార్థించి, నాయన నేనేదో నా రక్షణ కోసం అనుకున్నాను కానీ మహామునిని ఏదన్నా చేస్తే ఈరోజు ఆతిథ్యానికి పిలిచి ఆయనని సంహరించిన బ్రహ్మత్య నాకు చుట్టుకుంటుంది కాబట్టి నువ్వు వెళ్ళిపోనాయనా అని చెప్పాడు. సుదర్శన చక్రం కూడా మనిషి రూపం ధరించి అతనికి గుణపాఠం నేర్పాలనే ఉద్దేశంతో ఈ పని చేశాను స్వామి, అందుకే నన్ను నియోగించాడు. ఎందుకంటే విష్ణు భక్తులను అవమానించే వాళ్లకు కూడా మహావిష్ణువు శిక్ష విధిస్తాడు, తగిన దండనే ఉంటుంది వాళ్ళకు కూడా అని ప్రపంచానికి తెలియాలి, అందుకోసం ఈ పని చేశాడు ఆయన అని చెప్పి సుదర్శన చక్రం మాయమైంది. అప్పుడు అంబరీషుడు యథాప్రకారం దుర్వాస మహామునికి నమస్కరించి మళ్ళీ ఆయనతో పాటు కలిసి కూర్చుని భోజనం చేసి ఆనందించాడు. కానీ ఇక్కడ జరిగిన ఒక శాపంలోని ఒక భాగం ఏమిటి అంటే, దుర్వాస మహాముని కోపం తెచ్చుకుని శపించిన దాంట్లో నువ్వు రకరకాల జంతువులుగా, తర్వాత జంతువు మానవుడుగా, ఒక పొట్టివాడుగా, రాజులను చంపే ఒక మహాకోపిష్టైన బ్రాహ్మణుడుగా, రాజ్యం లేనివాడుగా, రాజ్యార్హత లేనివాడుగా, ఇట్లా రకరకాలుగా పుడతావు అని శపించాడు అనమాట. ఈ శాపాలన్నీ వైకుంఠం వెళ్ళినప్పుడు మహావిష్ణువు అన్నాడు, నేను స్వీకరించాను ఈ శాపాలన్నీ కూడా, తరువాతి కాలంలో నేను రకరకాల జంతువులు జలచరాలు అన్నావు గనక మత్స్యావతారంగా పుట్టి సోమకాసురుని సంహరించి పేదాలు రక్షిస్తాను. తరువాత కూర్మావతారంలో మందర పర్వతం కింద దాక్కుని ఉండి క్షీరసాగర మథనానికి తోడ్పడతాను. వరాహంగా పుట్టి భూదేవిని సముద్రంలో బారేసిన హిరణ్యాక్షుడిని వధించి భూమిని ఉద్ధరిస్తాను. నృసింహుడుగా పుట్టి అంటే తల సింహంగా శరీరం మానవుడిగా ఉండి హిరణ్య కశిపుడనే రాక్షసుడిని చంపి నా భక్తుడైనటువంటి ప్రహ్లాదుని రక్షిస్తాను. వామనుడు పొట్టివాడుగా పుట్టి బలిచక్రవర్తి హరించినటువంటి దేవలోక సామ్రాజ్య లక్ష్మినంతా కూడా మళ్ళా తిరిగి తీసుకొచ్చి దేవేంద్రుడికి అప్పచెప్తాను. తరువాత రాజ్యానికి తగిన అర్హత ఉండి కూడా రాజ్యం లేకుండా అడవుల్లో తిరిగే శ్రీరామచంద్రుడుగా, మనిషిగా, సంపూర్ణ మానవుడిగా పుడతాను. ఆ తరువాత యదువంశంలో శ్రీకృష్ణుడుగా పుట్టి ఇక రాజ్యార్హత లేకుండా మా తాతగారిని మళ్ళా రాజ్యంలో కూర్చోబెట్టి ఆ విధంగా కూడా నేను శిశుపాల దంతభక్తులు అనే వాళ్ళిద్దరిని సంహరిస్తాను. నా ద్వారపాలకులైన జయ విజయులకు తగిలిన శాపం వల్ల ఈ అవతారాల్లో కొన్ని నేను ఎత్తవలసి ఉంది. వరాహ, నృసింహ, రామ, కృష్ణ ఈ అవతారాలన్నీ నేనెత్తి రకరకాల రాక్షసులుడే అంటే ఆ ద్వారపాలకులే రాక్షసులుగా పుట్టినప్పుడు వాళ్ళని సంహరించి మళ్ళీ నా దగ్గరికి నేను తీసుకోవలసి ఉంది. ఈ పని చేస్తాను నేను. తర్వాత కల్కిగా పుట్టి ధర్మోద్ధరణ చేస్తాను, సనాతన ధర్మాన్ని నిలబెట్టి ఇతరమైనటువంటి మతాలన్నిటినీ కూడా ఏ ఏ సిద్ధాంతాలు ఉంటాయి వాటినన్నిటి కూడా అవి పాటించే వాళ్ళందరినీ కూడా విచక్షణ లేకుండా సంహరిస్తాను అని చెప్పాడు. కనుక దశావతారాలకు మూలమైనటువంటి దుర్వాస మహాముని శాపాన్ని గురించి కూడా మనం ఈనాడు తెలుసుకున్నాము. ఈ ద్వాదశి గురించిన కథల్లో అంబరీషుడు కథ చాలా విశేషంగా ప్రసిద్ధంగా ఉంది కనుక ఈ కథను మనం చెప్పుకోవడం జరిగింది. ఈ కథ చెప్పుకోవడం వల్ల మనకు అంతో ఇంతో పుణ్యం దక్కుతుంది. కథ వినడం వల్ల భాగవతంలో భక్తుల కథల్లో ఇది ఒకటి అనమాట. అంబరీషుడు కథ, ఇంకా చాలా మంది కథలు ఉన్నాయి అందులో, నృగ మహారాజు కథ, రకరకాల కుచేలుడి కథ, ఇట్లా రకరకాల భక్తుల కథలు ఉన్నాయి. ఈ భక్తుల కథలు వినడం వల్ల మనకేంటంటే భక్తి మనలో కూడా పెంపొంది ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో అంటే భగవంతుడి దగ్గర నుంచే కిందికి వస్తాం. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
జంతువులంటే జంతువులు కాదు, ప్రాణికోటిలో మానవుడి జన్మ లభించడం చాలా కష్టతరమైంది. అటువంటి మానవ జన్మ తనను కీర్తించడానికి ఇచ్చాడు భగవంతుడు. మనం ఇహలోకంలోని సుఖాలు అనుభవిస్తూ పరమాత్మను మర్చిపోవడానికి కోసం కాదు అని చెప్పి మనలోని భక్తిని పెంపొందించి, ఆ భక్తి తత్పరత చూసి మనలో కూడా భక్తి ఆవేశం ఉప్పొంగడం వల్ల భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మనం కూడా ప్రయత్నం చేస్తాము అని మనకు భాగవతం చెప్తుందన్నమాట. ఇటువంటి కథలు కార్తీక పురాణం, మాఘ పురాణం, వైశాఖ పురాణం, ఇట్లాంటి అన్ని పురాణాల్లో కూడా రకరకాల సందర్భాల్లో భక్తులను ప్రబోధిస్తూ చెప్పడం జరిగిందనమాట. కనుక ఈ పురాణాలలోని కథలు వినడం వల్ల మనకు ముఖ్యంగా ఈ కార్తీక, మాఘ, వైశాఖ మాసాల్లో ఈ పురాణాలు వినడం వల్ల మనకు తగినంత భక్తి పెంపొందుతుంది. కనుక ప్రపంచంలో భక్తుల సంఖ్య పెరగాలని కోరుకుంటూ నేను ఈ కథ చెప్పాను. నమస్కారం.